రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను నియంత అనకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసా పత్రం ఇవ్వడానికి కొద్దిగా ముందు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దురాక్రమణదారు కానే కాదని ఐక్యరాజ్య సమితిలో అమెరికా నిర్ధారించింది. అమెరికా, రష్యా ఒకే మాట మీదకు రావడం, ఏకరీతిన ఓటు చేయడం ఎన్నడైనా చూశామా? యుద్ధానికి సంబంధించిన 2 తీర్మానాల్లో రష్యాతో కలిసి అమెరికా ఓటు చేయడం 100 రోజుల ట్రంప్ ఏలుబడిలో వచ్చిన సమూలమైన మార్పుకు నిదర్శనం. ఉక్రెయిన్కి, పాశ్చాత్య మిత్ర దేశాలకు ద్రోహం చేస్తూ ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని తీసిపారేస్తూ అమెరికా తీసుకున్న ఈ వైఖరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతగానో సంతోషిస్తున్నారు. యుద్ధానికి 3 ఏళ్లైన సందర్భంలో తక్షణమే దానిని ముగించాలంటూ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానంలోని భాష చైనా, రష్యాలకు తెగనచ్చేసింది. ఉక్రెయిన్ పక్షాన యూరోపియన్ దేశాలను కూడా కలుపుకొని రష్యాను ఒంటరి చేయడం లక్ష్యంగా ఇంతకాలమూ అమెరికా ఉపయోగించిన భాషకు ఇది పూర్తి భిన్నం. యుద్ధంతో ముడిపడిన అన్ని పాపాలకు, ప్రపంచం ఎదుర్కొంటున్న సర్వ సమస్యలకు రష్యాయే కారణమంటూ నిందిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు యూరప్ దేశాలు అండదండలతో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాల్లో గతంలో వాడిన పదాలకు అభ్యంతరం చెబుతోంది. సర్వప్రతినిధి సభలో తగ్గాల్సి వచ్చినందుకు భద్రతా మండలిలో తన మాట నెగ్గించుకుంది. ఉక్రెయిన్ను, ఐరోపా దేశాలను పక్కన పెట్టి రష్యాతో నేరుగా అమెరికా చర్చలు ఆరంభించిన నేపథ్యంలో ఈ తీర్మానాలు ఆత్మీయుల మధ్య ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలకు సూచికలు. ఉక్రెయిన్ కారణంగానే యుద్ధం మొదలైందని, తెలివి తక్కువ జెలెన్స్కీ వల్లనే ఆ దేశం ఆర్థికంగా పతనమైందని, రష్యా శక్తి సామర్థ్యాలు తెలిసినా కూడా ఈ నియంత మొండిగా యుద్ధానికి దిగాడని ట్రంప్ ఇటీవలి నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో ట్రంప్ అతి ఖరీదైన బేరం కుదుర్చుకోబోతున్నాడని, $200 బిలియన్ ఆయుధ సాయం చేసినందుకు ప్రతిఫలంగా ఓ $500 బిలియన్ విలువైన అరుదైన ఖనిజాలను అమెరికన్ కంపెనీలు కొల్లగొట్టబోతున్నాయని అంతా అనుకుంటున్నదే. జెలెన్స్కీని దారికి తేవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించినట్టే. ఉక్రెయిన్ అమ్మకానికి సిద్ధంగా లేదంటూ మొదట్లో ఏవో గంభీరమైన మాటలు వినపడ్డాయి. కానీ రేపో మాపో ఉక్రెయిన్ అధినేత సంతకాలు పెట్టడానికి అమెరికా రావచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో భేటీ సందర్భంలో ట్రంప్ గౌరవంగా వ్యవహరించలేదని, తీసి పారేసినట్లు మాట్లాడారన్న విశ్లేషణలు అటుంచితే, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి యుద్ధాన్ని ముగించడం సరికాదని మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఎంత పెడసరంగా మాట్లాడారో చూశాం. మనం స్మార్ట్ కాకపోతే యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్న ట్రంప్ వ్యాఖ్యలో యుద్ధం నుంచి అనేక రెట్లు దండుకోబోతున్న సందేశం ఉంది. రష్యా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సులువు కాదని అంటూనే జెలెన్స్కీ వచ్చి ఒప్పందం మీద సంతకాలు చేస్తారన్న ఆశని ప్రకటించారు. మరోపక్క రష్యాతో కూడా తాను వ్యాపారం చేయబోతున్నానని, ఒప్పందాలు కుదుర్చుకోవచ్చునని ట్రంప్ అంటున్నారు. ఈయన ఈ మాట అన్న 2 గంటల్లోనే పుతిన్ అన్ని లెక్కలు వేసుకొని మా దగ్గర కూడా అరుదైన ఖనిజాలు, లోహాలు ఉన్నాయి, మాస్కోతో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తే చక్కగా వ్యాపారం చేసుకోవచ్చునని ప్రకటించారు. తాను ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను కూడా ఆయన ఈ ఆఫర్లో ట్రంప్కు అమ్మకానికి పెట్టేశారు. యుద్ధానికి ముగింపు పలికే పేరిట అమెరికా, రష్యా స్నేహం బలపడుతోంది. ఉప్పు నిప్పులా ఉండే ఈ 2 దేశాలు ఏకంగా ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. సౌదీ చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయని, పుతిన్ ట్రంప్ కరచాలనం కూడా సమీపంలోనే ఉందని విశ్లేషకులు అంటున్నారు. పరిష్కారం పేరిట ట్రంప్ ఆధ్వర్యంలో జరిగే ఆస్తి పంపకాల్లో అంతిమంగా జెలెన్స్కీకి దక్కే వాటా ఎంతో తెలియదు. కానీ ట్రంప్ వ్యాపార దక్షత చూసిన తర్వాత చాలా మందికి 2 పిల్లులు రొట్టెముక్క కోతి కథ గుర్తుకు వస్తుంది.